jungle. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో తమ్నైల్ చూసే ఉంటారు కదా, ఈరోజు మనం 1వ నెంబర్లో పుట్టిన వారి లక్షణాలు అనేవి ఎట్లా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఎవరైనా సరే నేను ఇప్పుడు చెప్తున్న ఈ నెంబర్స్లో ఏ నెలలో అయినా పుట్టనివ్వండి, వారి యొక్క లక్షణాలు అనేవి ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. సో ఈ 1వ నెంబర్లోకి ఎవరెవరు వస్తారు అంటే 1, 10, 19, 28 ఈ తారీఖుల్లో ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ కూడా 1వ నెంబర్లోకి వస్తారనమాట. అంటే వీళ్ళందరినీ కూడా 1వ నెంబర్ గ్రూపులో పుట్టిన వ్యక్తులుగా మనం ట్రీట్ చేస్తాం. అలానే న్యూమరాలజీ ప్రకారం 1వ నెంబర్ అంటే అధిపతి సూర్యుడు. మనం బాగా గమనించినట్లయితే సూర్యుడి దగ్గర నుంచి మనకు ఒకటి మంచి లక్షణం ఒకటి మనకి తెలుస్తుంది. ఏంటది? సూర్యుడు ఎప్పుడు కూడా ఇచ్చేవాడే కానీ ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నది లేదు. అలానే అదేవిధంగా ఎవరైతే ఈ 1వ నెంబర్కి సంబంధించి ఆ డేట్లో జన్మించి ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా గివర్సే, అంటే ఎప్పుడు ఇచ్చేవాళ్లే ఉంటారు కానీ ఒకళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఏది కూడా వాళ్ళు ఆశించరు. ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే ఈ 1వ నెంబరు మీకు కనుక ఈ 1వ నెంబర్కి సంబంధించిన మిత్రులు కనుక ఎవరైనా ఉన్నారంటే మీ అంత అదృష్టవంతులు ఇంకోటి ఉండరండి. ఎందుకంటే మీ ముందు ఎంతమంది మీకు సవాలు ఇచ్చినా సరే, మీ ముందు ఎన్ని సమస్యలు ఉన్నా సరే, ఈ 1వ నెంబర్లో పుట్టిన వ్యక్తి కనుక ఒక ఫ్రెండ్ అనేవాడు నిజంగా మీకు ఉంటే కనుక మీ ముందు అతను నుంచొని ఎన్ని సమస్యలైనా ఉండని ఆ సమస్యలు అతన్ని దాటిన తర్వాతే మీ దగ్గరికి రావాలి. సో వీళ్ళు స్నేహానికి కానీ అలానే వీళ్ళకి ఉన్న లవ్ అండ్ రిలేషన్స్కి అంత గొప్ప విలువిస్తారు వీళ్ళు. మనం ఉన్న ఫ్రెండ్స్ అందరిలోకి మనకి ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు మొట్టమొదట మనకి గుర్తొచ్చే వ్యక్తి ఆ నెంబర్లో పుట్టిన వ్యక్తి అయి ఉంటాడు. మరొకటి ఏంటంటే ఈ వ్యక్తులని చాలా తొందరగా నమ్ముతాం మనం. ఎందుకంటే వాళ్ళు అంత ప్రేమతో, అంత ఆప్యాయతతో, అంత నమ్మకంతో మనకు ఉంటారనమాట. మనందరికీ తెలిసిందే, మన సౌర కుటుంబంలో సూర్యుడు సెంటర్లో ఉంటాడు. అంటే మనం ఆస్ట్రాలజీ ప్రకారం సూర్యుడిని సూర్య భగవానుడితో పోలుస్తాం. అంటే మనకున్న నవగ్రహాలు మొత్తానికి కూడా సూర్యుడిని అధిపతిగా తీసుకుంటాం. అలానే ఎవరైతే ఈ 1వ తారీఖు ఈ 1వ నెంబర్లో జన్మించారో వాళ్ళకి అధిపతి సూర్యుడు అన్నాం కదా. సో ఈ సూర్యుడిలో ఉన్నటువంటి రాజరికపు లక్షణాలు, ఏదైతే రాజు అని మనం చెప్పుకుంటున్నామో అటువంటి లక్షణాలు వీళ్ళకి వీళ్ళ మాట తీరులో కానీ, వీళ్ళ నడవడికలో కానీ, వీళ్ళ నడతలో కానీ, వీళ్ళు చేసే పనిలో కానీ, వీళ్ళు ప్రతి దాంట్లోనూ కూడా అది ప్రతిబింబిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఒక రాజు ఏ విధంగా అయితే ఆలోచిస్తాడో, ఒక రాజు ఏ విధంగా అయితే పనిచేస్తాడో ఈ 1వ నెంబర్లో పుట్టిన ప్రతి వాళ్ళల్లో కూడా అటువంటి లక్షణాలు అనేవి అద్భుతంగా, అమోఘంగా వాళ్ళు చేసే పనిలో మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలానే మనందరికీ తెలుసు, సూర్యుడు శీతాకాలం సూర్యుడిలాగా ఎప్పుడు చల్లగా ఉండడు, అలానే ఎండాకాలం సూర్యుడిలాగా కూడా ఎప్పుడు భగభగా మండిపోతూ ఉంటాడు. ఈ 1వ నెంబర్లో ఎవరైతే పుట్టుంటారో వాళ్ళల్లో అగ్రెసివ్ నేచరు చాలా బాగుంటుంది. అగ్రెసివ్ నేచరు, అథారిటీ నేచరు ఉంటుంది. అలానే వాళ్ళకి తెలియకుండానే ఒక నియంతృత్వ పాలన అంటాం కదా, ఆ నియంతృత్వ పాలన అనేది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో ఉంటుంది. సో ఇదంతా వీళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో ఉంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్నప్పుడు వీళ్ళ కింద ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ మీద అథారిటేటివ్గా ఉంటారు, వర్క్ బాగా చేయించుకోగలుగుతారు. బట్ కానీ ఏదైతే ఈ అథారిటీ నేచర్ అనేది వాళ్ళ లవ్ అండ్ లైఫ్ లేదంటే ఒక రిలేషన్షిప్లోకి వచ్చిందో ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇతను నా మీద పెత్తనం చలాయిస్తున్నాడు అనుకుంటారు. బట్ కానీ అది వాళ్ళ నేచర్. వాళ్ళు ఎప్పుడు పెత్తనం చలాయించాలని ఆఫీస్ వర్క్లో ఉంటే బాగుంటుంది, కానీ ఎప్పుడైతే ఈ రిలేషన్లోకి వస్తుందో ఈ రిలేషన్లు అనేవి దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే కొంచెం ఈ 1వ నెంబర్లో జన్మించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీ రిలేషన్షిప్ అంటే మీ పర్సనల్ లైఫ్లోకి వచ్చినప్పుడు కొంచెం ఏదైతే ఈ యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంటుందో, లేదంటే ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం కదా, ఈ అథారిటేటివ్ నేచర్ ఉంటుంది కదా, వీటిని కొంచెం తగ్గించుకొని మన పార్ట్నర్తో ప్రేమతో ఉంటే చాలా బాగుంటుంది. అలానే వీళ్ళ వాయిస్ అనేది చాలా స్ట్రాంగ్గా, బేస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వీళ్ళు చెబుతుంటే ఎలా ఉంటుందంటే వీళ్ళు ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తున్నారు, మన మీద అథారిటీ చూపిస్తారని ఉంటుంది. సో
వీళ్ళు అంటే ఎదుటి వాళ్ళు ఎలా అనుకుంటారంటే ఇతను చాలా అహంకారపూరితంగా ఉన్నాడు అనుకుంటారు. కానీ వీళ్ళ వాయిస్, ఎందుకంటే సూర్యుడి లక్షణాలు కాబట్టి ఆ రాజు, ఆ టీవీ, ఆ ధీమా అనేది వీళ్ళకి పుట్టుకతోనే వచ్చేస్తుంది. సో కాబట్టి మీరు ఏదైతే ఈ 1వ నెంబర్లో జన్మించే వాళ్ళు ఉంటారో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎదుటి వాళ్ళతో కొంచెం ప్రేమతో మాట్లాడే ఒక ప్రయత్నం అయితే చేయండి మీరు. అలానే వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ నెంబర్కి తగ్గట్టే వీళ్ళు ఎప్పుడూ కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉంటారని చూస్తుంటారు. ఆ నెంబర్ 1 పొజిషన్ దక్కేంత వరకు కూడా వీళ్ళు కష్టపడుతూనే ఉంటారు, శ్రమిస్తూనే ఉంటారు. అది గంటలు కాదు, రాత్రులు కాదు, సంవత్సరాలు కాదు, ఎన్నాళ్ళైనా సరే. వీళ్ళు ఎప్పుడు ఆగుతారో తెలుసా అండి? ఎప్పుడైతే వాళ్ళు చేసే పనిలో నెంబర్ 1 పొజిషన్లో వస్తారో అప్పుడు మాత్రమే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. లేదంటే అప్పుడు వరకు వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. కష్టం ఎంతైనా కానివ్వండి, వీళ్ళకి బలాదురు, వీళ్ళు దేన్ని లెక్క చేయరు, అస్సలు దేన్ని లెక్క చేయరు. కష్టం ఎంత కష్టమైనా సరే వీళ్ళు అనుభవించినా సరే వీళ్ళు ఖచ్చితంగా నెంబర్ 1 పొజిషన్లో రావడానికి చూస్తూ ఉంటారు. అప్పటి వరకు కూడా వీళ్ళు స్కూల్లో కానివ్వండి, వీళ్ళు జాబ్లో కానివ్వండి, ఏదైనా ఒక ప్రాజెక్ట్లో కానివ్వండి, ఎందులోనూ కూడా వీళ్ళని ఎప్పుడు కూడా పై బాస్ అనే వ్యక్తి తొక్కి పెట్టలేరు. 100%. వీళ్ళు చాలా ఫ్రీడమ్ లవర్స్, అంటే స్వేచ్ఛగా వీళ్ళు వర్క్ చేయాలనుకునే మెంటాలిటీలో ఉంటారనమాట. ఏ విధంగా, ఉదాహరణకి ఇప్పుడు మన ఒక దేశపు రాజు ఉన్నాడు అనుకోండి, రాజు మీద ఎవరైనా పెత్తనం చలాయిస్తే ఊరుకుంటారా? అలానే వీళ్ళ మీద కూడా ఎవరి పెత్తనం చలాయించినా సరే వీళ్ళు తట్టుకోలేరు. ఖచ్చితంగా ఆ పెత్తనం చలాయిస్తున్న జాబులో వీళ్ళు 100% ఉండరు అనమాట. సో అందుకే వీళ్ళు నెంబర్ 1 పొజిషన్లో ఉండటానికి వీళ్ళు లైక్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళే అథారిటీ చలాయిస్తూ ఉంటారు కాబట్టి ఈ అథారిటీ చలాయించే దానికి వీళ్ళు చాలా ఇష్టపడతారనమాట. సో అందుకని వీళ్ళు ఏ ఉద్యోగం కానివ్వండి, ఏ పనిలో అయినా సరే నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. ఉదాహరణకి ఒక రూమ్లో కనుక వీళ్ళు ఎంటర్ అయ్యారనుకోండి, ఈ 1వ నెంబర్ వ్యక్తులు కనుక ఒక రూమ్లోకి ఎంటర్ అయ్యారనుకోండి, అందరి చూపు వాళ్ళ మీదే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, స్ట్రాంగ్ వాయిస్ ఉంటుంది, మంచి ఫిజిక్ ఉంటారు, వాళ్ళు చాలా అద్భుతమైన ఫేస్లో ఆ సూర్య తేజస్సు అంటాం కదా మనం, ఆ సూర్య తేజస్సు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సో 1వ నెంబర్ వాళ్ళు ఎవరైనా సరే ఒక 10 మందిలో వెళ్ళినప్పుడు వాళ్ళ గుర్తింపు ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది. 100% వాళ్ళ గుర్తింపు వాళ్ళకు వచ్చి తీరుతుంది. అందరూ కూడా వాళ్ళని గుర్తిస్తారు. ఏదైనా ఒక విషయంలో వీళ్ళు ఇనిషియేట్ తీసుకోవాలి అని అంటే ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ఉండేది ఈ 1వ నెంబర్లో జన్మించిన వాళ్ళే. వీళ్ళు ఏ విషయంలోనైనా ఇనిషియేషన్ అనేది చాలా ఫాస్ట్గా తీసుకుంటారు. అందుకే చాలా స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టార్టప్స్కి సంబంధించినటువంటి ఎవరైతే ఆ స్టార్టప్స్ స్టార్ట్ చేస్తారో వాళ్ళలో చాలామంది కూడా ఈ 1వ నెంబర్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనమాట. ఎందుకంటే వీళ్ళు రిస్క్ తీసుకోవడంలో లైక్ చేస్తారు. వీళ్ళు రిస్క్ అని దేన్ని కూడా వీళ్ళు రిస్క్ అని అయ్యో బాబా ఈ వర్క్ చేస్తే రిస్క్ వస్తుందేమో, ఆ వర్క్ చేస్తే రిస్క్ వస్తుందేమో అని ఉండదు. వీళ్ళు రిస్క్ని రస్క్లాగా ఫీల్ అవుతారు, నమిలి పిప్పి చేసి అవతల పడేస్తారు. సో వీళ్ళ ముందు రిస్క్ అనేదే లేదు. అది ఏ వర్క్ అన్నా కానివ్వండి, ఒక వర్క్ చేయాలి, ఈ వర్క్ ఎవరు చేస్తారు అంటే ఫస్ట్ ఎవరైతే ఒక 100 మంది ఉంటే ఆ 100 మందిలో ఎవరైతే ఈ వర్క్ నేను చేస్తాను, నేను చేయగలను అని ఎవరైతే వస్తారో వాళ్ళల్లో ఈ 1వ నెంబర్లో జన్మించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో రిస్క్ టేకర్స్ వీళ్ళు. ఇక లవ్ అండ్ రిలేషన్షిప్స్లోకి వస్తే వీళ్ళు ప్రేమించినంతగా ఎవరూ కూడా ప్రేమించలేరు. ఎందుకంటే వీళ్ళు దేనన్నా సరే చాలా స్ట్రాంగ్గా నమ్ముతారు. జీవితంలో దేని గురించి అయినా సరే చాలా లోతుగా దూసుకెళ్తారు. ఇది కష్టం, ఇది నష్టం అని ఏం లేదు. ఒక్కసారి వీళ్ళు ఆలోచించి పని మొదలు పెట్టారంటే చివరి వరకు వెళ్ళేంత వరకు కూడా వీళ్ళు ఆపరా పని. సో ఈ లవ్ అండ్ రిలేషన్లో కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, చాలా గొప్పగా ప్రేమిస్తారు. అలానే వీళ్ళ ప్రేమని ప్రపంచానికి చాటి చెప్పడానికి కూడా ఏమాత్రం వీళ్ళు వెనకాడరు. నేను ప్రేమించాను, నేను ఫలానా వ్యక్తిని ప్రేమించానని చెప్పి ఎవరి ముందైనా సరే, ఎంత పెద్ద స్ట్రాంగ్ పర్సన్స్ అయినా సరే వాళ్ళ ముందు వెళ్ళి ధైర్యంగా వాళ్ళు నిలబెడతారు. కానీ ఒక ప్రాబ్లం, జీవితంలో వీళ్ళు ప్రేమించిన వ్యక్తి చేతిలో మోసపోతారు. దానికి కారణం వీళ్ళ అగ్రెసివ్ నేచర్ అయి ఉండొచ్చు, వీళ్ళ అథారిటేటివ్ నేచర్ అయి ఉండొచ్చు, అలానే వీళ్ళ వాయిస్ అయి ఉండొచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, వీళ్ళ వాయిస్లో బేస్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళ వాయిస్ స్ట్రాంగ్గా ఉంటుంది.
వీళ్ళు ఎదుటి వాళ్ళకి ప్రేమగా చెప్పినా సరే అది వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే నన్ను ఇతను ఆజ్ఞాపిస్తున్నాడు అన్న ఒక ఫీలింగ్లోకి వెళ్తారు. సో ఈ ఒక్క కారణం వల్లే ఎవరైతే వీళ్ళ లవర్స్ ఉంటారో లేదంటే వీళ్ళ పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళు వీళ్ళని అపార్థం చేసుకొని వీళ్ళతో సంబంధం కట్ చేసుకునేటువంటి నేచర్ ఉంటుంది. ఇంకొక నేచర్ ఏంటంటే నేను చెప్పాను ఆల్రెడీ, వీళ్ళు వర్క్హాలిక్. అంటే ఒక పని గురించి వీళ్ళు చేయటం మొదలు పెడితే ఆ పనిలో సక్సెస్ అయ్యేంత వరకు కూడా వీళ్ళు నిద్రాహారాలు మానేస్తారు, ఎంతసేపు వర్క్ చేస్తున్నారో చూసుకోరు, టైం ఎంతైందో చూసుకోరు, కష్టపడుతూనే ఉంటారు. సో ఏదైతే ఈ వర్క్లో వీళ్ళకి పెట్టే టైము, స్పెండ్ చేసే టైం, క్వాలిటీ ఆఫ్ టైం అనేది వీళ్ళ పర్సనల్ లైఫ్కి అలానే వీళ్ళ రిలేషన్స్కి ఇవ్వటానికి సరిపోయేంత టైం వీళ్ళ దగ్గర ఉండదన్నమాట. సో ఈ కారణంతో కూడా వీళ్ళు ఎవరైతే వీళ్ళ పార్ట్నర్స్ ఉంటారో ఈ పార్ట్నర్స్ అపార్థం చేసుకునేటువంటి నేచరు వచ్చేస్తుంది అనమాట. అంటే నాతో టైం సరిగ్గా స్పెండ్ చేయడం లేదు, అలానే నేనంటే ఇష్టం లేదేమో, నేనంటే ప్రేమ లేదేమో అని చెప్పి పార్ట్నర్స్ వీళ్ళ దగ్గర నుంచి దూరం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అర్థం చేసుకునే పార్ట్నర్ కనుక మీకు వచ్చినట్లయితే ఈ 1వ నెంబర్ వాళ్ళకి మీ అంత లక్కీయెస్ట్ పర్సన్ ఇంకొకళ్ళు ఉండరు. అలానే ఎవరైతే పార్ట్నర్గా వచ్చారో వాళ్ళంత లక్కీయెస్ట్ పర్సన్స్ కూడా ఇంకొకళ్ళు ఉండరు. సో ఈ 1వ నెంబర్లో జన్మించిన వాళ్ళకి అథారిటేటివ్ నేచర్, అగ్రెసివ్ నేచర్, బాసీ నేచర్ అన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి. కాబట్టి ఈ 1వ నెంబరు అంత మంచి నెంబర్ కాదేమో అని అనుకుంటే కనుక మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మనకున్న 1వ నెంబర్ నుంచి 9వ నెంబర్ వరకు ఏదైతే స్ట్రాంగ్ నేచర్, స్ట్రాంగ్ నెంబర్ అయితే ఉందో అది 1వ నెంబర్. ఎందుకంటారా? నేను మీకు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. నా ఎగ్జాంపుల్స్ వినగానే ఖచ్చితంగా మీరే ఎస్ 1వ నెంబర్ ఈ స్ట్రాంగ్ నెంబర్ అంటారు. రతన్ టాటా గారు, లివింగ్ లెజెండ్ ఆయన రతన్ టాటా గారు 1వ నెంబర్ సంబంధించిన ఆయన. ధీరుభాయ్ అంబానీ గారు 1వ నెంబర్కి సంబంధించిన ఆయన. ముఖేష్ అంబానీ గారు 1వ నెంబర్కి సంబంధించిన ఆయన. అలానే మన భారతదేశ చరిత్రలో మొట్టమొదటి లేడీ ప్రధానమంత్రి ఎవరండి? ఇందిరాగాంధీ గారు. ఆమె కూడా 1వ నెంబర్కి సంబంధించిన వాళ్ళే. ఎవరైతే ఈ 1వ నెంబర్లో జన్మించిన వారు ఉంటారో స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు, క్విక్ డెసిషన్స్ తీసుకుంటారు. ఆ డెసిషన్ తీసుకునే డెసిషన్ రైట్ అవని రాంగ్ అవని డెసిషన్ తీసుకోవడంలో ఒకరి మీద ఆధారపడరు. ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ డెసిషన్కి వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడతారు. ఇలే కాదు, మన చరిత్ర తీసుకుంటే ఎంతో ఎంతో గొప్ప గొప్ప స్ట్రాంగ్ పర్సన్స్, స్ట్రాంగ్ లీడర్స్, స్ట్రాంగ్ పర్సనాలిటీస్ అందరూ కూడా ఈ 1వ నెంబర్కి సంబంధించిన వాళ్ళే. మీరు చూసుకోండి, రతన్ టాటా గారు. రతన్ టాటా ఎప్పుడైనా చూసారా? రతన్ టాటా గారు సమాజానికి ఆయన సంపాదించిన దాంట్లో దాదాపు 60% పైన సమాజ శ్రేయస్సుకే ఖర్చు పెడుతూ ఉంటారు. సో ఎందుకు? వాళ్ళకి ఆ నేచర్ ఎలా వచ్చింది అంటే ఈ 1వ నెంబర్లో జన్మించటం వల్ల ఏదైతే సూర్యుడి యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు పుణిగిపుచ్చుకోవడం వల్ల వాళ్ళకి ఆ గొప్ప టాటా అనేటువంటి ఒక గొప్ప మహా సామ్రాజ్యాన్ని స్థాపించిన మహా సామ్రాజ్యాన్ని వాళ్ళు దాన్ని చక్కగా ఒక మంచి స్థాయి వరకు తీసుకెళ్ళగలిగారు. అలానే సమాజానికి ఏదైతే మంచిదో దాని చారిటీ పేరుతో మంచిగా సమాజానికి కూడా సేవ చేసేటువంటి లక్షణాలు అనేటువంటిది, స్ట్రాంగ్ నేచర్ అనేటువంటిది ఈ 1వ నెంబర్లో జన్మించిన వాళ్ళకు ఉంటుంది. ఈ 1వ నెంబర్లో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నేను ఇప్పుడు ఒక గోల్డెన్ టిప్ ఇస్తున్నాను. 2 గోల్డెన్ టిప్లు ఇస్తాను నేను. ఈ గోల్డెన్ టిప్స్ మీ దగ్గర పెట్టుకొని మీ లైఫ్లో ఎప్పుడైతే ఇది కావాలో అది కనుక మీ లైఫ్లో అప్లికబుల్ చేసుకుంటే నెంబర్ 1 డేట్లో పుట్టిన వాళ్ళని వాళ్ళ జీవితంలో నెంబర్ 1 అవ్వకుండా మిమ్మల్ని పుట్టించిన ఆ బ్రహ్మ కూడా ఆపలేడు. 100కి 100% మీరు నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. మీరు మీ జీవితంలోకి సూర్యుడి యొక్క ఫస్ట్ నెంబర్ 1 హైయెస్ట్ క్వాలిటీ ఏదైతే ఉందో ఆ క్వాలిటీని మీ లైఫ్లోకి మీరు అప్లికబుల్ చేసుకోండి. ఏది? సూర్యుడి యొక్క నెంబర్ 1 క్వాలిటీ ఏంటది? పంచువాలిటీ. ఎప్పుడైనా సరే సూర్యుడు ఈస్ట్ నుంచి వెస్ట్కి ఉదయించిన దగ్గర నుంచి అస్తమించే వరకు కూడా ఎప్పుడైనా సరే సూర్యుడు ఎప్పుడైనా లేటుగా ఉదయించడం కానీ లేటుగా అస్తమించడం కానీ చూసామా? టైం పంచువల్ ఎంత పంచువల్ అంటే, సో ఈ పంచువాలిటీ ఏదైతే ఉందో ఆ పంచువాలిటీని మీరు మీ లైఫ్లోకి అప్లికబుల్ చేసుకోండి. అప్లికబుల్ చేసుకుంటే మిమ్మల్ని జీవితంలో ఆపేవాళ్ళే ఉండరు. నెంబర్ 2 వచ్చేసేసి మీరు జీవితంలో మీరు ఒక మంచి స్థానానికి ఒక స్థాయికి మీరు చేరాలి అంటే నెంబర్ 1 పొజిషన్లో పుట్టిన వాళ్ళు నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలి అంటే కనుక మీ నేమ్ అనేటువంటిది న్యూమరాలజీ ప్రకారం చాలా స్ట్రాంగ్గా ఉండాలి.
అది మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ నేమ్ అనేటువంటిది టోటల్ అనేది అప్లికబుల్ అవ్వాలి. రెండు కంపాటబుల్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఉన్నత శిఖరాలకి చేరటానికి అవకాశం ఉంటుంది. సో మీ నేమ్ని మీరు మాతో 14 డైమెన్షన్లో నేమ్ కరెక్షన్ చేయించుకొని దానికి తగ్గట్టు మీరు నేమ్ కోర్సు రాస్తే కనుక మిమ్మల్ని జీవితంలో ఆపే మొగాడనేవాడు మీ జీవితంలో ఎవరు ఉండరు. నెక్స్ట్ ఇంకొక విషయం, ఈ నెంబర్ 1 డేట్లో పుట్టిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్, మీ తోటి వాళ్ళందరూ కూడా నెంబర్ 1లో పుట్టిన వాళ్ళు అయి ఉండకపోవచ్చు. సో అందరికీ కూడా ఈ నెంబర్ 1 వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయి ఏంటి తెలియకపోవచ్చు. కాబట్టి మిమ్మల్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సో మీరు మీ ఫ్రెండ్స్తో, మీ రిలేషన్తో మాట్లాడేటప్పుడు కొంచెం నెమ్మదిగా, కొంచెం ప్రశాంతంగా, ప్రేమగా మాట్లాడటం నేర్చుకోండి. నెంబర్ 1 చాలా మంచిది అది. సో ఇదంతా వినంగానే మీకు డౌట్ వచ్చి ఉంటుంది, మరి ఈ 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖుల్లో కోట్ల మంది వ్యక్తులు పుడుతూ ఉంటారు కదా, వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలి కదా, ఎందుకు సక్సెస్ అవ్వలేదు? లేదంటే నిజంగా నేనే ఈ డేట్లో పుట్టాను కదా, ఎక్కడ ఇందిరాగాంధీ ఎక్కడ రతన్ టాటా నేనెక్కడ అన్న ఆలోచన కనుక మీకు వచ్చినట్లయితే మీరు రాంగ్ వేలో ఆలోచిస్తున్నట్టే. ఎందుకంటే ఈ డేట్లో పుట్టిన వాళ్ళ సక్సెస్ రేట్ అనేది చాలా హైయెస్ట్ రేట్లో ఉంటుందన్నమాట. వీళ్ళు అందరూ కూడా సక్సెస్ పొందడం కోసమే, సక్సెస్ యొక్క రుచి చూడటం కోసమే వీళ్ళు జన్మించారా అన్నట్లు ఉంటారు ఈ డేట్లో వాళ్ళు. వీళ్ళందరిలోకి కూడా మళ్ళీ లక్కీయెస్ట్ పర్సన్స్ ఉంటారండి. ఎలాగంటే ఈ 4 డేట్లో కూడా 19వ తారీఖు ఎవరైతే పుట్టారో వీళ్ళందరిలో కూడా కొంచెం ఎక్కువ లక్కీయెస్ట్ పర్సన్స్ వీళ్ళు. ఆ తర్వాత వస్తుంది 28వ నెంబర్. సో ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఆ తర్వాత వస్తుంది 10వ నెంబర్. ఆ తర్వాత వస్తుంది లాస్ట్లో 1వ తారీఖు పుట్టినవాడు అనమాట. సో మీరు కనుక మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని మీరు అనుకుంటుంటే, అది మీ ఫీల్డ్ ఏదన్నా కానివ్వండి, నెంబర్ 1 ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ వీడియోలు చూసిన తర్వాత అర్రే నేను ఈ ఫీల్డ్లో ఉండాలి కదా, ఆ ఫీల్డ్లో ఉండాలి కదా, నేను ఈ ఫీల్డ్లోకి వచ్చేసాను, నేను ఆ ఫీల్డ్లోకి వచ్చేసాను అని ఫీల్డ్ మారాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైనా సరే ఉన్న ఫీల్డ్ ఏదన్నా కానివ్వండి, అది జాబ్ అవ్వనివ్వండి, లేదంటే ఫ్రీలాన్సింగ్ అవ్వనివ్వండి, లేదంటే మన ఓన్ బిజినెస్ అవ్వనివ్వండి, మీరు కనుక సక్సెస్ అవ్వాలి అంటే నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి, మీ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ నేమ్ అనేది మీ పుట్టిన తారీఖుతో ఏదైతే టోటల్ డేట్ ఉంటుందో ఆ డేటుతో కంపాటబుల్లో ఉండాలి. ఆ నేమ్ అనేది 14 డైమెన్షన్స్లో, మొత్తం 14 డైమెన్షన్ ఉంటుంది. ఆ 14 డైమెన్షన్స్లో కూడా నేమ్ కరెక్షన్ అయ్యి ఉండాలి. సో ఎవరైతే ఇలా నేమ్ కరెక్షన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. కింద మా నెంబర్ ఆల్రెడీ ఉంటుంది, నెంబర్ సంప్రదించండి. 14 డైమెన్షన్స్లో మీ నేమ్ని కరెక్షన్ చేసుకొని జీవితంలో సక్సెస్ అంటే ఏంటి, ఉన్నత స్థాయి ఎలా ఉంటుంది, ఉన్నత స్థితికి వెళ్తే ఆ సంతోషం ఎలా ఉంటుందని మీరు కూడా రుచి చూడాలనుకుంటే మీ నేమ్ని 14 డైమెన్షన్స్ మాతో 14 డైమెన్షన్స్లో కరెక్షన్ చేయించుకోండి. సో మీరు కనుక చూసారుగా ఫ్రెండ్స్, మీరు కనుక ఈ సిరీస్ ఆఫ్ నెంబర్స్లో పుట్టిన వాళ్ళైతే కనుక ఈ వీడియోని చివరి వరకు చూసుంటారు కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి దీన్ని షేర్ చేయండి, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమకండి. ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.